అమరావతి రైతుల భూములను కూటమి ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలోని డైలాగ్ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భారత్. అమ్మితే తీసుకో, బలవంతంగా లాక్కోవద్దు అని పవన్ చెప్పిన డైలాగ్ ను నిజ జీవితంలో ఆచరణ చేయగలరా అని ప్రశ్నించారు. వైసీపీ మాజీ మంత్రుల మీద దాడి చేసిన టీడీపీ గూండాలపై కఠిన సెక్షన్ నమోదు చేయాలని మార్గాని భారత్ డిమాండ్ చేశారు. అక్కడ ఏదో రాజకీయాలు చేద్దామని కాదు, మళ్ళీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఏదైతే బ్లాక్ లిస్ట్లో పెట్టారో సర్వే నంబర్లు అవన్నీ కూడా ఫ్రీ చేయండి. రైతులు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి క్యాపిటల్ నిర్మాణంలో వాళ్ళ ల్యాండ్ పూలింగ్కి ఇస్తే తీసుకోండి, అంతే తప్పితే బలవంతంగా లాక్కోవద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్ ఉంది, గుర్తుందో లేదో, అత్తారింటికి దారేదిలో, వాళ్ళు అమ్మితే తీసుకో, లాక్కోవద్దు. అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా గుర్తుకు చేస్తా ఉన్నా, వాళ్ళు అమ్మితే తీసుకోండి, లాక్కోవద్దు. ఆ సినిమాలో మీ అత్తగారి యొక్క హోటల్ లాక్కుంటూ ఉంటారు, గుర్తుందో లేదో. అప్పుడు మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వండి. ఆ ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు సినిమాల్లో మీరు హీరో, ఇటు రాజకీయాల్లో కూడా మీరు హీరో అని ప్రజలు ఒప్పుకుంటారండి. అమ్మా హోంమంత్రి గారు, నేను మీకు కూడా చెప్తా ఉన్నా, మీరు మీ పర్సనల్ కేర్ పైన తీసుకునే శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పైన తీసుకోండి. ఆ శ్రద్ధ కేవలము ప్రెస్ ముందరకు వచ్చి డైలాగులు కొట్టేసి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఆయన అంటాడు ఒకవేళ హోమ్ మినిస్ట్రీయే నా చేతిలో ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటారు. అసలు ఏదండి ఇది? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరా మీ కూటమి అంటే? మీలో మీకు పొంతనలు ఉండవా? మీలో మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండదా? అంటే హోమ్ మినిస్ట్రీ మీ చేతిలో ఉంటేనే రాష్ట్రం బాగుంటుందా? అయితే తీసుకోండి, తీసుకుని అదేదో చూపించండి.